తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డుల కోసము ఇంటింటి సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇంటింటి సర్వేకు సంబంధించి కొంతమంది మిత్రులకు కొన్ని సందేహాలు రావడం అనేది జరుగుతుంది. సార్, మా జిల్లాలో ఈ సర్వే జరగలేదు అని కొంతమంది, సార్ మా డివిజన్లో మా వార్డులో ఎలాంటి సర్వే నిర్వహించలేదు అని మరికొంతమంది, సార్ మా ఇంటికి ఏ సర్వే అధికారి రాలేదు, కనీసం మాకు ఫోన్ కూడా చేయలేదు అని మరికొంతమంది ఈ సర్వే పైన తమ సందేహాలను వెలిబుచ్చడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు పైన వీరికి కనీస ప్రాథమికమైనటువంటి అవగాహన కూడా లేకపోవడమే. ఈ ఇంటింటి సర్వేకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. అంతేకాకుండా కొన్ని వాట్సాప్ గ్రూపులలో మరియు ఇక్కడ యూట్యూబ్ ఛానళ్లలో, ఫేస్బుక్లో ఈ ఇంటింటి సర్వేకు సంబంధించి ఒక ప్రొఫామ్ ఉంది అని చెప్పేసి ఆ ప్రొఫామ్ పైన ఈ ఇంటింటి సర్వేకు సంబంధించినటువంటి వివరాలు ఫిలప్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రొఫామా అనేది వైరల్ అయింది. దీనిపైన కూడా పౌర సరఫరాల ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ప్రొఫామా అనేది అసలైనదేనా లేక ఫేక్ న్యూసా అన్న సమాచారాన్ని కూడా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ముందుగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేకు సంబంధించి ఈ ఇంటింటి సర్వే అనేది రాష్ట్రం మొత్తంలో జరగలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడెక్కడ జరిగింది అంటే కొన్ని ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకోసము ఈ ఎంపిక చేసిన ప్రాంతాలలోనే నిర్వహించారు అంటే ఈ డిజిటల్ కార్డు విధానం అనేది సక్సెస్ అవుతుందా కాదా అని ముందు పరిశీలించడానికి కొన్ని ప్రాంతాలను ఇక్కడ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసి ఈ డిజిటల్ కార్డులను ఇవ్వాలని, ఇది సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం విస్తరించాలి అని చెప్పేసి ఈ సర్వేను ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఈ సర్వేను నిర్వహించారు అంటే రాష్ట్రం మొత్తంలో 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం 2 ప్రాంతాలలో మాత్రమే ఈ సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. అంటే ఒక నియోజకవర్గంలో ఇక్కడ 100 నుంచి 120 గ్రామాలు ఉంటాయి, లేదా కొన్ని వార్డులు కొన్ని గ్రామాలు ఉంటాయి. ఈ విధంగా 100 నుంచి 120 గ్రామాలు ఒక నియోజకవర్గంలో ఉన్నప్పుడు కేవలం 2 ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వే నిర్వహించడం అనేది జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో ఈ సర్వే అనేది నిర్వహించలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే సార్ మాకు ఎప్పుడు సర్వే నిర్వహిస్తారు అంటే ఇప్పుడు సర్వే నిర్వహించినటువంటి ప్రాంతాలలో ఈ విధానం అనేది సక్సెస్ అయింది, ఇక కార్డులు ఇవ్వవచ్చు, ఈ కార్డు ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని పథకాలను ఒకే కార్డు ద్వారా అందించవచ్చు అని ప్రభుత్వం భావించినప్పుడు ఇక్కడ సర్వే చేసినటువంటి ప్రాంతాల వారికి ఆ కార్డులను అందించి రానున్నటువంటి 2-3 నెలల్లో ఈ సర్వే అనేది రాష్ట్రం మొత్తానికి విస్తరింపజేసి రాష్ట్రం మొత్తంలో ప్రతి ఇంటికి ఈ సర్వే బృందాలను పంపి సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే 2-3 నెలల్లో ప్రతి ఇంటింటికి కూడా సర్వే అధికారులు వస్తారు, మీ వివరాలు సేకరించడం అనేది జరుగుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక ఈ డిజిటల్ సర్వేకు సంబంధించి ఒక ప్రొఫామా అనేది వాట్సాప్లో మరియు యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇక్కడ కమిషనర్ గారు డిఎస్ చవాన్ గారు నిన్న ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ప్రొఫామ్లో ఏం పేర్కొన్నారు అంటే ఈ ఇంటింటి సర్వేకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రొఫామా రూపొందించిందని, ఆ ప్రొఫామాలోనే మీరు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని, ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని, కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలని, రైతు బంధు మరియు రైతు బీమా ఈ రెండింటికి కూడా సమాచారాన్ని ఈ ఫామ్ ద్వారానే అందించాలని, మహాలక్ష్మి 2500కు కూడా ఈ ఫామ్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, కొత్త రేషన్ కార్డుదారులు కూడా వారి వివరాలు ఈ ఫామ్ ద్వారానే ఇవ్వాలని ప్రొఫామాలో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ ప్రొఫామాను నింపి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ సంతకం తీసుకొని పంచాయతీ సెక్రటరీకి కానీ ఎంపీడీఓకి కానీ అందజేయాలని
ఈ యూట్యూబ్ ఛానళ్లలో వాట్సాప్ గ్రూపులలో ప్రచారం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఇదంతా ఫేక్ న్యూస్, ప్రభుత్వము ఈ డిజిటల్ సర్వే కోసము ఇలాంటి ప్రొఫార్మా ఏది రూపొందించలేదు. ముఖ్యమంత్రి గారు 3వ తారీఖున రిలీజ్ చేసినటువంటి ఒక ఫార్మాట్లోనే ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫేక్ న్యూస్ను నమ్మి ఎవరు మోసపోవద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారులు నిన్న ప్రకటన చేయడం అనేది జరిగింది. యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేటువంటి న్యూస్ను మీరు నమ్మవద్దు, ఎక్కడ తిరగవద్దు, ఏ ఫామ్ పైన మీరు ఫిలప్ చేయవలసినటువంటి అవసరం లేదు, సెక్రటరీకి కానివ్వండి ఎంపీడీఓకి కానీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, మీరు గాబరా పడవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక చివరగా మీకు నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, ఇప్పుడు ఈ డిజిటల్ సర్వే అనేది నియోజకవర్గానికి 2 గ్రామాల్లో మొత్తం 238 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించారు. రానున్నటువంటి 2-3 నెలల్లో ఈ సర్వే అనేది రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అన్ని గ్రామాలకు, అన్ని కుటుంబాలకు ఈ సర్వే విస్తరించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు చేసిన విధంగానే సర్వే చేస్తుందా, లేదా ఈ సర్వేలో ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురానున్నదా, కొత్తగా ఏదైనా ఈ దరఖాస్తు ఫారాన్ని రూపొందించనున్నదా అన్న పూర్తి వివరాలు మనకు రాబోయే సర్వేలో తెలుస్తాయి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఈ సర్వేకు సంబంధించి వచ్చినా కానీ అలాంటి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ సర్వే అయిపోయిన తర్వాత మనకు డిజిటల్ కార్డులు అందిన తర్వాత ఈ డిజిటల్ కార్డు ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు కూడా అందజేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనకు కొత్తగా ఆసరా పెన్షన్లకు ఎదురు చూసే వారికి కానివ్వండి, పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, మహాలక్ష్మి 2500 స్కీమ్కు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, రైతు బంధు లేదా రైతు భరోసాకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ అమలు చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్, కొత్త సమాచారము ఏది వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీ మొబైల్లో రావాలి అంటే, మీరు ఈ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.